అందరికీ నమస్కారం అండి. సంధ్యాస్ డైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ సంధ్య. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఇంకా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వ్లాగ్లో నేను నా మార్నింగ్ పేజెస్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్లో ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఈ ఛానల్లో నేను ఎప్పుడు కూడా నా డైలీ రొటీన్స్, మేము దుబాయ్లో ఉంటున్నాం, దుబాయ్లో మా లైఫ్ స్టైల్ ఇదే షేర్ చేసుకుంటాను. ఈ వ్లాగ్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. యాజ్ ఏ ఉమెన్గా మనకు అందరం కూడా బాధపడేది పొట్ట కోసం, డెలివరీ తర్వాత వచ్చిన పొట్ట కోసం. దీన్ని తగ్గించాలనే కదండి అందరూ ప్రయత్నం చేస్తూ ఉంటారు, అందరిలాగానే నేను కూడా. సో కొంచెం పొట్ట తగ్గితే బాగుండు అని అనుకుంటూ ఉంటాను. సో ఇటు మనం చాలా ఎక్కువేం తినేసి లావేం అయిపోలేదు, పిల్లల్ని కానీ కొంచెం ఒళ్ళు వస్తుంది అందరికీ కూడా. సో ఇప్పుడు తిండి తగ్గించాలి అని మనం అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే తిండిని మనం ఎటు తగ్గించలేము. ఆల్రెడీ నాకు తెలిసినంత వరకు అందరూ తక్కువే తింటారు. లావు ఉన్నంత మాత్రాన ఎక్కువ తిన్నట్టు ఏం మనం ఫీల్ అవ్వకూడదు. ఇంకా తిన్నదాన్ని కూడా అన్నీ కట్టేసుకొని తినడం తగ్గించడం అనేది మన ఫిజికల్ హెల్త్ మీద కూడా దెబ్బ తినొచ్చు. సో ఫుడ్ కరెక్ట్గా తీసుకుంటూ మళ్ళీ మనం మన బాడీలో ఉన్న కొవ్వు ఏదైనా కరిగించాలి, లేకపోతే ఆ లూజ్ బెల్లీని కొంచెం తగ్గించాలి అని అంటే ఎక్సర్సైజ్ కానివ్వండి, యోగా కానివ్వండి, వాకింగ్ కానివ్వండి చేయడం కొంచెం బెటర్ అనేది నా ఫీలింగ్ అనమాట. సో నేనైతే మ్యాక్సిమం ఫుడ్ని ఎక్కువగా కంట్రోల్ అయితే చేయను. ఎంత పోర్షన్ తీసుకోవాలో అంత పోర్షన్ మనకి చాలా అవసరం. ఎందుకంటే రోజంతా ఒక మనిషి ఖాళీగా ఎలాంటి పని చేయలేని మనిషికైనా సరే మినిమం క్యాలరీస్ అనేది అవసరం. అలాంటిది మదర్స్గా, యాజ్ ఏ ఉమెన్గా మనకి చాలా పనులు ఉంటాయి ఇంట్లో పొద్దున్న లేచిన దగ్గర నుంచి. సో మనం ఫుల్గా తినాలి అండ్ ఫుల్గా పని కూడా చేయాలి. అంటే ఇటు మన పూర్వం వాళ్ళైనా సరే అంతేనండి, ఎక్కువ తినేవాళ్ళు, అసలు తక్కువ తినాలి అనే కాన్సెప్ట్ వాళ్ళకి లేదు. సో ఎక్కువ తినేవాళ్ళు, ఎక్కువ పని చేసేవాళ్ళు. ఇప్పుడు మనం కూడా తిన్నదానికి సరిపడగా పని కూడా మనకు ఉండట్లేదు. వాళ్ళకి ఏంటంటే చాలా రకాల యాక్టివిటీస్ ఉన్నాయి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి. ఇప్పుడు మనం ఒక పిండి ఆడించాలంటే మిక్సీలో వేసేస్తేనో పిండి మిషన్కి వెళ్తేనో పిండి రెడీ అయిపోతుంది. అప్పుడు ప్రతిదీ కూడా దంచడం, రుబ్బడం, సో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలన్నా చాలా దూరం నడవడం, ఇప్పుడు అన్నీ మనకి ఈజీ అయిపోయాయి. ఇంకా మనం ఆ రోజులు ఎలాగో రావు, కానీ అట్లీస్ట్ మనం ఖాళీగా ఉన్న సమయంలో, ఖాళీగా ఉండరండి ఎవరు కూడా, ఖాళీని మన కోసం మనం ఏర్పరచుకొని కొంచెం సమయం మన ఫిజికల్ యాక్టివిటీ గురించి మన మీద మనం కేర్ తీసుకొని శ్రద్ధ చూపించాం, కాస్త టైం తీసుకున్నాము అని అంటే మనం రోజంతా కూడా యాక్టివ్గా ఉండొచ్చు అనమాట. ఎక్సర్సైజ్ చేయడం వల్ల జీరో సైజు, నాజుక్ నడుము ఇవన్నీ కాదండి, హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉమెన్స్ కూడా హార్ట్ అటాక్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, అండ్ థైరాయిడ్, పీసీఓఎస్ ఇలాంటివన్నీ వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి కాల్షియం అనేది బాగా తగ్గిపోయి అసలు ఎనర్జీ లెవెల్స్ పడిపోతున్నాయి. సో మన మీద మనం కేర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను నమ్ముతాను. మన కోసం ఎవరు పట్టించుకోరు. మన హస్బెండ్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, వాళ్ళ కోసం మనం ఉదయాన్నే లేచి హడావడిగా పనులు చేసి వాళ్ళ క్యారేజీలు కట్టి ఇచ్చేస్తాము, వాళ్ళు వెళ్ళిపోతారు. కనీసం మనం తిన్నామా, ఉన్నామా, ఎలా ఉంటున్నాము అనేది కూడా వాళ్ళు అడగరు. కానీ మనం ఏం ఆలోచిస్తామంటే వాళ్ళు నన్ను అడిగితే బాగుండు, బుజ్జికిస్తే బాగుండు, నా మీద కేర్ తీసుకుంటే బాగుండు, ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం అనమాట. సో బేసిక్గా వాళ్ళ పని కోసం వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు కూడా చాలా బిజీగా ఉంటారు. కాబట్టి మన మీద కేర్ చూపించడం, మనతో ప్రేమగా మాట్లాడడం ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేయడం పిల్లలు పుట్టిన తర్వాత తగ్గించేయాలి ఎవరైనా సరే. కానీ మన మీద మనం కేర్ తీసుకోవడం మర్చిపోకూడదు. వాళ్ళకి అన్నీ చేస్తున్నాం కదా, నన్ను అడిగే వాళ్ళు ఎవరు లేరు, అంతే ఇంకా నేను వేస్ట్ అని మనల్ని మనం తిట్టుకోకుండా మన మీద మనం కేర్ తీసుకోవాలి అనేది నా ఒపీనియన్ అనమాట. సో ఇంకా మా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా ఎంతో కొంత నా కోసం టైం అయితే కేటాయించుకుంటాను. అండ్ ఫేషియల్ కూడా మనం ఇలాగా చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసినప్పుడే జస్ట్ అలా స్వెట్ అనేది వస్తుంది కదండి మన ఫేస్ మీదకి. ఆ టైంలోనే మనం జస్ట్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా బుగ్గల నిండా గాలి తీసుకొని మౌత్ దగ్గర అలాగా స్లోగా ఎయిర్ అనేది వదులుతూ ఉన్నామని అనుకోండి, ఫేషియల్ అనేది బాగా అవుతుంది, ఫేస్లో మంచి గ్లో వస్తుంది. అంటే ఫేస్ మొత్తానికి కూడా బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది అనమాట. ఇలాంటివి చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అవుతూ ఉండాలి. అండ్ ఫేషియల్ కూడా వీడియోలో చూపిస్తున్న
గా మన స్కిన్ మొత్తానికి పైకి కొంచెం రబ్ చేస్తూ ఉండడం, మన చేతులతో ఇలా ట్యాప్ చేస్తూ ఉండడం. సో ఇదంతా చేయడం వల్ల అక్కడ మజిల్ అంతా కూడా రిలాక్స్డ్గా అనిపించి మన ఫేస్లో మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి ఫేస్లో మంచి గ్లో ఉంటుందన్నమాట. ఇలాంటి టిప్స్ అనేవి మనం వీక్లో 4 డేస్ కానివ్వండి, 3 డేస్ కానివ్వండి, అట్లీస్ట్ 3 డేస్ అయినా సరే కానివ్వండి, ఏదో ఒక టైం కేటాయించుకొని మనం ఇలా చేయడం బెస్ట్. ఓన్లీ ఫేస్ మీద, నార్మల్ ఫేస్ మీద మీ స్కిన్ చాలా డ్రైగా ఉంటుంది, మూవ్ అవ్వదు నా చేతులు ఎలాగా అనుకునే వాళ్ళు ఏదైనా కోకోనట్ ఆయిల్ కానివ్వండి, లేకపోతే ఇంట్లో మనకి నువ్వుల నూనె ఉంటుంది కదా, సో నువ్వుల నూనె కానివ్వండి, ఒక 2 డ్రాప్స్ తీసుకొని ఫేస్ అంతా కూడా ఇలా ఫేషియల్ చేసుకుంటే మంచిగా మన ఫేస్ బాగుంటుంది, మన మైండ్ రిఫ్రెష్ అవుతుంది. అండ్ నేనైతే ఇలా వజ్రాసనంలో కాసేపు అలా కూర్చొని అలా ఫేషియల్ చేసేసుకుంటాను. ఇంకా ఫైనల్గా లాస్ట్లో మన ఎనర్జీ అంతా కూడా మన చేతుల్లో ఉంటుందండి. చేతుల్ని బాగా రబ్ చేసుకొని ఆ చేతుల్ని మన ఫేస్ మొత్తానికి అద్దుకుంటే చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనమాట. రోజంతా చాలా ఫ్రెష్ ఫీలింగ్ అనిపిస్తుంది, యాక్టివ్గా ఉండగలుగుతాం అనమాట. సో ఇలా నా ఎక్సర్సైజ్ అయితే ఫినిష్ చేసేసుకున్నాను. అది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్గా బనానా మిల్క్ షేక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో వాళ్ళను నేను చేసే బనానా మిల్క్ షేక్ ముగ్గురికి సరిపోతుంది. 2 బనానాస్ తీసుకున్నాను అనమాట. దీన్ని బనానా మిల్క్ షేక్ అనుకోవచ్చు, లేకపోతే ప్రోటీన్ మిల్క్ షేక్ అనుకోవచ్చు. సో మన ఇష్టం ఎలాగైనా అనుకోవచ్చు. ఇందుకు ఇందాక నుంచి మిల్క్ షేక్ అంటున్నానని చెప్పి ఇందులో మిల్క్ వేస్తానని మాత్రం మీరు అనుకోవద్దు అనమాట. సో నేను ఇక్కడైతే 2 బనానాస్ తీసుకున్నాను. అండ్ అలాగే అందులోకి మనకి హెల్దీ ఫ్యాట్స్ ఉండేటటువంటి నట్స్ అన్నీ కూడా ఓవర్ నైట్ సోక్ చేసుకునేవి యాడ్ చేసేసుకుంటున్నాను. ఇందులోని నేనైతే తీపి ఏమీ వేయట్లేదు అండి, ఎందుకంటే మనకి ఆల్రెడీ ఇక్కడ బనానా అనేది చాలా స్వీట్గా ఉంటుంది. ఎక్స్ట్రా తీపి కోసం ఖర్జూరాలు వేస్తున్నాను అనమాట, డేట్స్. అది క్లిప్ మిస్ అయినట్టుంది. సో డేట్స్ అయితే ఇందులో వేస్తున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి వాల్నట్స్, బాదము కాకుండా మనం ఇంకా ఏమైనా సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు, ఫ్లాక్ సీడ్స్, ఇలా ఏమైనా సీడ్స్, నట్స్, డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. మన చేతుల్లో ఏముంటే అవి అలాగా కొంచెం యాడ్ చేసేయచ్చు అనమాట. సో ఇది పిల్లలకు కూడా మంచిగా బలం. మన బయట దొరికే ప్రోటీన్ పౌడర్స్ దొరుకుతాయి కదండి, హార్లిక్స్ అని, లేకపోతే ఇలా మనం కొన్ని కొంటాం కదా, వాటికంటే ఇలా ఫ్రెష్గా ప్రిపేర్ చేసిస్తే వాళ్ళకి బాగుంటుందన్నమాట. సో తీపి కోసం ఇక్కడ నేను ఖర్జూరం తీసుకున్నానని చెప్పాను కదా, మీరు కావాలనుకుంటే ఓవర్ నైట్ సోక్ చేసిన గ్రేప్స్, అదే ఎండు ద్రాక్ష ఉంటుంది కదండి, అది కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ నేను మిల్క్ వేయట్లేదు, మిల్క్కి బదులుగా అంబలి ఉంటుంది కదండి, రాగి జావా ఉడకబెట్టేసి ఇందులో యాడ్ చేసేస్తాను అనమాట. సో నేను ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను. బేసిక్గా మనకి ఇందులో కూడా కాల్షియం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. హెల్దీ వేలో మీరు తాగాలి, తీసుకోవాలి అనుకునే వాళ్ళు చక్కగా ఇలా రాగి పిండిని బాగా ఉండలేకుండా కలిపేసి వాటర్ వేసి పొయ్యి మీద ఉడకబెట్టేస్తే దాన్ని మనం మిల్క్ షేక్లో యాడ్ చేయొచ్చు అనమాట. సో నేను మార్నింగే దాన్ని ఉడకబెట్టేసి ఒక పక్కన పెట్టేశాను. ఇది చల్లారే లోగాలో ఇక్కడ మా చిన్నోడికి రెడీ చేసేస్తున్నాను అనమాట. నేను మళ్ళీ వాడికి స్కూల్కి పంపించాలి కదా, టైం అయిపోతుంది ఒకవైపు నుంచి. సో వాడికి రెడీ చేసిన వెంటనే వాడిని పంపించేయాలి. ఇంకా చెప్పాను కదండి, చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను, మా హస్బెండ్ ఏమో 6:20కి వెళ్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క టైమింగ్స్లో. 7కి ఏమో పెద్దోడు వెళ్తాడు. 7కి పెద్దోడు వెళ్ళిపోయిన తర్వాత వీడికి 8:30కి ఉంటుందన్నమాట స్కూలు. సో ఈ మధ్యలో నాకు కొంచెం గ్యాప్ ఉంటుంది, ఆ టైంలోనే నేనైతే ఎక్సర్సైజ్ చేసేసుకుంటాను. ఎక్సర్సైజ్ మంచిగా చదువుకోవాలి, మంచిగా చూడకుండా స్మాల్ స్పెల్లింగ్స్ రాయాలి, ఇంకా రాంగ్ రాయకూడదు. స్పెల్లింగ్స్ ఇంకా 1 2 3 నా పక్కనే రాస్తుండ్రు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మనకి చాలా హడావడి పనులు అన్నీ ఉంటాయి కదండి, కానీ అంతే వాళ్ళు పెద్ద అయ్యే కొద్దీ చాలా మిస్ అవుతూ ఉంటాం అనమాట. నిజానికి వాళ్ళు పెద్ద అయితే మనం చాలా ఫ్రీ అయిపోతాము, కానీ ఆ చిన్నప్పుడే వాళ్ళ అల్లర్లు, వాళ్ళ ఆటలు, వాళ్ళ మాటలు అన్నీ ముద్దుగా ఉంటాయి. కానీ ఆ టైంలోనే మనకి ఫ్రస్ట్రేషను, చిరాకులు ఎక్కువగా ఉంటాయి. కానీ ఎంత స్ట్రెస్ ఉన్నా కానివ్వండి, పిల్లల మాటలు వింటే అంత కూల్ అయిపోతుంది కదా మనకి. వాళ్ళ మాటలు ముద్దుగా ఉంటాయి. అలా దండం పెట్టుకున్నావా దేవుడికి? వెరీ గుడ్.
మదర్స్కి కొడుకులతో ఎక్కువగా ఎఫెక్షన్ ఉంటుంది, ఫాదర్స్కి ఏమో కూతురులతో ఉంటుంది అని అంటారు. అట్ ద సేమ్ టైము చిన్నోళ్ళంటే ఎక్కువగా ఎఫెక్షన్ ఉంటుంది కదండి. సో నాకు మా పెద్దోడు నేను క్లోజ్గానే ఉంటాము, కానీ ఇంకా మా చిన్నోడితో ఉన్న క్లోజ్నెస్ అయితే ఇంకా డబుల్ ఉంటుంది అనమాట. అయినా వాడు మాట్లాడుతుంటే ఇంకా నాకు అంతా మర్చిపోతాను. ఆ కొంతసేపటికి కూడా భలే క్యూట్ అనిపిస్తాడు అనమాట. సో ఇక్కడ వాడిని రెడీ చేసేసాను. నాకు అంబలి కూడా మంచిగా చల్లారిపోయిందనమాట. నేను ఇందులో దాల్చిన చెక్క కూడా యాడ్ చేస్తున్నాను. దాల్చిన చెక్క కానివ్వండి, యాలకులు కానివ్వండి, సో ఇలా మనం ఏదైనా వేసుకోవచ్చు అనమాట. మీరు ఇందులో కావాలనుకుంటే ఇదే మిల్క్ షేక్లో క్యారెట్, బీట్రూట్ ఇలా ఏదైనా వేసి పిల్లలకు కూడా తాగరు అని అనుకుంటే అని చక్కగా ఇచ్చేసేయచ్చు, బాగా తాగుతారు. అసలు మా పిల్లలకి చాలా చాలా ఇష్టం అని నేను చేసే స్మూదీస్ కానివ్వండి, హెల్తీ వేలో చేసే స్మూదీస్ కానివ్వండి, లేకపోతే ఒక్కొక్కసారి నాకు సపరేట్గా డైట్ రెసిపీస్ చేసుకుంటాను. ఇవన్నీ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు మా పిల్లలు ఇద్దరు కూడా. ఉట్టి అంబలు కూడా మంచిగా తాగుతారనమాట, చాలా ఇష్టంగా తాగుతారనమాట. నాకు ఆ విషయంలో స్మూదీ అయితే రెడీ అయిపోయింది. చాలా గ్లాసెస్లో సర్వ్ చేసేస్తున్నాను. అండ్ అలాగే ఇందులోని సన్నగా తరుక్కున్న జీడిపప్పులు ఉంటాయి కదండి, అవి పైన సర్వ్ చేసుకున్నాను అనమాట. సో ఆ జీడి పలుకులు చక్కగా మనకి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే భలే ఉంటుంది. సో బాదం పలుకులు కూడా వేసుకోవచ్చు. స్మూదీ బాగుంది, ఇంకా చాలా బాగుంది, సూపర్ ఉంది. సో చూసారు కదండి, వితౌట్ మిల్క్, వితౌట్ షుగర్, ఇలా బనానా మిల్క్ షేక్ కానివ్వండి, ఎనీ ఫ్రూట్ వేసుకొని మనం చేసుకోవచ్చు చక్కగా. ప్రోటీన్ మిల్క్ షేక్ అనమాట. టేస్ట్ బాగుంటుంది, టమ్మీ ఫిల్ అయిపోతుంది, ఈజీ ప్రొసీజర్ కూడా, అండ్ హెల్దీ. ఇంకా ఇదైతే తాగేసాము. ఇద్దరం కూడా ఇప్పుడు స్కూల్కి అయితే వెళ్ళిపోవాలి. ఆల్రెడీ నేనైతే రెడీ అయిపోయాను. జస్ట్ పైన సన్ స్క్రీన్ లోషన్ ఒకటి అప్లై చేసుకుంటే ఇంకా మొత్తం అయిపోయినట్టే. నేను ఈ మధ్య దీన్ని రాస్తున్నాను. ఇంతకుముందు అయితే ఇది కూడా రాసేదాన్ని కాదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదైనా సరే స్టార్ట్ చేశాను. సో ఎప్పుడైనా ఇంకా కొంచెం స్పెషల్గా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు జస్ట్ లిప్ బామ్ లిప్స్కి అప్లై చేస్తాను అనమాట. చూసారా మా చిన్నోడు నేను ఎక్కడుంటే ఇంకా అక్కడ ఏగిలాగా వాలిపోతాడు, ఆయన కాదులో వచ్చేసాడు. సంధ్యాస్ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా అమ్మకి ఇంకా ఏమీ రాలే, ఓన్లీ 1 అలాంటివే ఓన్లీ వస్తున్నాయి. మాకు కూడా సపోర్ట్ చేయండి. కట్ చేస్తే ఈవినింగ్ అనమాట. సో ఈవినింగ్ మా పిల్లలిద్దరికి కూడా లెటర్స్ రాసి ఇచ్చాను. సో ఇలా లెటర్స్ రాయడం వల్ల బాండింగ్ పెరుగుతుంది. నేనైతే సరదాగా వీళ్ళిద్దరికి కూడా లెటర్స్ రాసి ఇచ్చాను అనమాట. అంటే లెటర్స్ అనేవి ఎప్పటి నుంచో ఉంటున్నాయి, మన ఫీలింగ్స్ని రాతపూర్వకంగా అయితే బాగా బయట పెడతాం కదా, పిల్లలకి అలవాటు చేయాలని చెప్పి లెటర్స్ రాశాను అనమాట. సో మా చిన్నోడు కూడా నాకు లెటర్ రాశాడు. అమ్మ మా అన్నకి లెటర్ రాశారు, నేనేమో అమ్మకి లెటర్ రాశాను, మా అమ్మేమో నాకు రాసింది లెటర్. సరే ఈ లెటర్లో కొన్ని రాశాడు, మీకు చూపిస్తాను. దాని మీనింగ్ ఏంటో కూడా మా అబ్బాయి చెప్తాడనమాట. నేను చదువుతాను ఫస్ట్ ఈ లెటర్ని. ఏ అమ్మ 1 2 3 4 ARST BLAR STUVW APRST SUVXV TUV. సో ఇలా ఇవన్నీ రాసి కిందని హార్ట్ సింబల్స్ ఇలా ఇచ్చాడనమాట. సో దీనికి మీనింగ్ ఏంటో ఇప్పుడు హర్షిత్ చెప్తాడు. హర్షిత్ అట్లకి మీనింగ్ ఏంటో చెప్పు. ఐ లవ్ యూ అమ్మా, ఐ లవ్ యూ అమ్మా, నేను ఎప్పుడు గుడ్ బైలా ఉంటా, నేను ఎప్పుడు నీతో పాటే ఉంటాను, నేను ఎప్పుడు బాగా రాసుకుంటా, నేను ఎప్పుడు నీతో పాటే ఎక్స్పెక్ట్ చేస్తా, నీతో పాటు ఎప్పుడు బాగా చదువుకుంటూ ఉంటాను ఇక్కడ. ఇంకా ఏంటి చెప్పు, పర్లేదు. అమ్మా ఐ లవ్ యూ, అన్నితో కూడా పార్టిసిపేట్ చేస్తాను, మా డాడీతో కూడా పార్టిసిపేట్ చేస్తాను. ఐ లవ్ యూ అమ్మా, సో మచ్ ఐ లవ్ యూ.
మీకు లవ్ యూ ఇచ్చాను, ఇంకా స్టార్ ఇచ్చాను. మా అమ్మ ఇప్పుడు నాకు కూడా ఇచ్చింది, ఇంకా మా అన్నకి కూడా ఇచ్చింది. అంతే. ఓకే, బాయ్ చెప్పే. బాయ్. పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ మనం కొన్ని వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయలేకపోతాము, వాళ్ళు కొన్ని మనకి చెప్పలేకపోతారు. సో ఈ లెటర్స్ అనేది ఒక మంచి బాండింగ్ని పెంచడానికి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేను అప్పుడప్పుడు ఇలాగ లెటర్స్ రాసిస్తున్నాను. అది కూడా వాళ్ళలో ఒక బాగుంటుంది కదా బాండింగ్ అనేది అని చెప్పేసి. ఇంకా ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత పెసరట్లు అయితే మా డిన్నర్లోకి వేసేసుకున్నాం అనమాట. సో చూసారు కదండి, ఇదండి ఇవాళ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కొంతమందికి హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి, సెలవు, బాయ్.